ఇవాళ ఈ వీడియోలో మీకు యాప్ యొక్క లైఫ్ సైకిల్ ఎలా జరుగుతుంది అంటే అప్లికేషన్ మనం బిల్డ్ చేసిన యాప్ లాంచ్ అయ్యేటప్పుడు తర్వాత దాని యొక్క స్క్రీన్స్ మనకు కనిపించేటప్పుడు మళ్ళీ డిసపియర్ అయ్యేటప్పుడు యాప్ మనం తీసేసినప్పుడు అంటే టోటల్ లైఫ్ సైకిల్ స్టార్టింగ్ నుంచి మళ్ళీ క్లోజ్ అయ్యేంత వరకు యాప్ యొక్క లైఫ్ సైకిల్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. సో ఈ వీడియో మీకు ఒకవేళ యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా నా స్క్రీన్ మీద శాంపుల్ ప్రోడక్ట్ అని ఒకటి. ఇది నేను ప్రీవియస్గా వీడియో చేసినప్పుడు లాగిన్ స్క్రీన్ అనేది ఒక శాంపుల్ లాగిన్ స్క్రీన్ ఎలా డిజైన్ చేయాలి అని నేను చూపించిన ప్రాజెక్టే. నేను కొత్తగా ఏం తీసుకోలేదు. అదే ప్రాజెక్ట్లో నేను మీకు ఎలా క్రియేట్ చేయాలి, ఈ లాగిన్ స్క్రీన్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది చూపించిన దాంట్లోనే నేను యాప్ యొక్క లైఫ్ సైకిల్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాప్ లైఫ్ సైకిల్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ప్రీవియస్గా మనము ఇక్కడ యాప్ డెలిగేట్ అని ఉంది కదా. యాప్ డెలిగేట్, సీన్ డెలిగేట్స్ అని 2 క్లాసెస్ ఉన్నాయి. ప్రీవియస్గా అంటే షిఫ్ట్ యూఐ అనేది రాకముందు ప్రీవియస్గా ఓన్లీ యాప్ డెలిగేట్ అనే క్లాస్ మాత్రమే ఉండేది, సీన్ డెలిగేట్ అనే క్లాస్ ఉండేది కాదండి. ఇప్పుడు యాప్ డెలిగేట్లో ఇక్కడ చూసారా, డిడ్ ఫినిష్ లాంచింగ్ విత్ ఆప్షన్స్ అనేది ఇదొక ఫంక్షన్. ఇది యాప్ డెలిగేట్ క్లాస్ కదా. దీనిలో డెలిగేట్ మెథడ్స్ అని కూడా అనొచ్చు. డెలిగేట్ క్లాస్లో ఇంప్లిమెంట్ అయిన మెథడ్స్ని డెలిగేట్ మెథడ్స్ అనొచ్చు, ఫంక్షన్స్ అనొచ్చు. డిడ్ ఫినిష్ లాంచింగ్ విత్ ఆప్షన్స్ అనే ఒక డెలిగేట్ మెథడ్ ఉంది. తర్వాత కాన్ఫిగర్ ఫర్ కనెక్షన్స్, తర్వాత డిస్కార్డ్ స్క్రీన్ సెక్షన్స్. ఇప్పుడు ఇక్కడ మనకు ఈ పదాల్లోనే ఈ డెలిగేట్ మెథడ్స్ ఎందుకు అనేది మనకు తెలిసిపోతుంది. ఇక్కడ సీన్ డెలిగేట్ చూడండి, సీన్ డెలిగేట్లో కూడా విల్ కనెక్ట్ టు, స్క్రీన్ డిడ్ డిస్కనెక్ట్, స్క్రీన్ డిడ్ బికమ్ యాక్టివ్, స్క్రీన్ విల్ డిజైన్ యాక్టివ్, స్క్రీన్ విల్ ఎంటర్ ఫోర్గ్రౌండ్, స్క్రీన్ డిడ్ ఎంటర్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు నేను ఒక్కొక్క వర్డ్ అంటే ఈ డెలిగేట్ మెథడ్స్ యొక్క మీనింగ్ చెప్తాను మీకు. ఇక్కడ డిడ్ ఫినిష్ లాంచింగ్ విత్ ఆప్షన్స్ అంటే ఎప్పుడైతే అప్లికేషన్ మనకు బిల్డ్ సక్సీడ్ అవుతుందో, సిమ్యులేటర్లో కానీ ఐఫోన్లో కానీ ఎప్పుడైతే యాప్ లాంచ్ అవుతుందో, లాంచింగ్ విత్ ఆప్షన్స్. లాంచింగ్ అయిన తర్వాత మీకు లోడ్ అయ్యే ఫస్ట్ స్క్రీన్ లాగిన్ స్క్రీన్ ఉంటుంది లేదా స్ప్లాష్ స్క్రీన్ ఉంటుంది. లాంచ్ అయిన తర్వాత లాంచ్ అయ్యేటప్పుడు మీరు ఏవైతే ఆప్షన్స్ అంటే లాగిన్ స్క్రీన్లో మనకు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏవైతే మనం డిజైన్ చేసి ఉంటామో అవన్నీ వాటి ఆప్షన్స్తో లాంచ్ అవుతుంది అని. డిడ్ ఫినిష్ లాంచింగ్ విత్ ఆప్షన్స్ అంటే మనం ఇచ్చిన ఆప్షన్స్ లాగిన్ స్క్రీన్లో యూజర్ నేమ్, పాస్వర్డ్, ఫర్గెట్ పాస్వర్డ్ ఇవన్నీ మనం డిజైన్ చేసి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఇస్తామన్నమాట ఆ స్క్రీన్కి. అవన్నీ మీకు చూపిస్తూ లాంచ్ ఇది కంప్లీట్ అవుతుంది చూపిస్తుంది. డిడ్ ఫినిష్ లాంచింగ్ విత్ ఆప్షన్స్ అనే వర్డ్ అందుకనమాట. ఇక్కడ కాన్ఫిగరేషన్ ఫర్ కనెక్టింగ్. ఇక్కడ ఏం లేదండి, కాన్ఫిగరేషన్ ఫర్ కనెక్టింగ్ అంటే ఇక్కడ ఇక్కడ యూఐ స్క్రీన్ సెషన్స్, యూఐ స్క్రీన్ సెక్షన్స్ అంటే కాన్ఫిగరేషన్ ఫర్ కనెక్టింగ్. మనం ఏమైతే ఈ సీన్ డెలిగేట్కి కావాల్సిన కాన్ఫిగరేషన్స్ అన్నీ ఈ డెలిగేట్ మెథడ్లో కాల్ అవుతాయి. డిడ్ డిస్కార్డ్ సీన్ సెషన్స్ ఎప్పుడైతే ఈ సీన్ డెలిగేట్ నుంచి మన కనెక్షన్ వెళ్ళిపోతుందో అంటే డిస్కార్డ్ చేయాలనుకుంటామో అప్పుడు ఈ డెలిగేట్ మెథడ్ కాల్ అవుతుంది. అంటే ఈ 2 మెథడ్స్ మనకేం పెద్ద ఎక్స్ప్లెయిన్ చేసే లాగా ఏం లేవు. అంటే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే డిడ్ ఫినిష్ లాంచింగ్ విత్ ఆప్షన్స్ అనే మెథడ్ ఏమో అది ఆప్షన్స్ లాంచ్ అవుతూ ఆప్షన్స్ తీసుకొస్తుంది. ఇది కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది దేనికి, సీన్ డెలిగేట్కి. ఇది కనెక్షన్ డిస్కనెక్ట్ చేస్తుంది అంతే. దీంట్లో కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ డిస్కనెక్ట్ అంతే ఈ 2 మెథడ్స్ చేసేది. ఈ కనెక్షన్ ఎస్టాబ్లిష్ జరిగిన తర్వాత అంటే సీన్ డెలిగేట్ అనే క్లాస్కి
యాప్ డెలిగేట్ నుంచి సీన్ డెలిగేట్ అనే క్లాస్కి కనెక్షన్ జరిగిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇందులో మెయిన్ అనమాట. సో ఆ 2 మెథడ్స్ కనెక్షన్ అండ్ డిస్కనెక్షన్. సో ఏం పెద్ద డిస్క్రైబ్ చేసేది ఏం లేదు. సో ఇప్పుడు ఇక్కడ డిస్క్రైబ్ చేద్దాం. ఎక్కువ సీన్ డెలిగేట్ క్లాస్లోకి వచ్చింది. ఇక్కడ ఏంటంటే విల్ కనెక్ట్ టు అంటే ఏం లేదండి. సో మనము ఒక ఫంక్షన్ ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తే ఇక్కడ చూడండి, యూజ్ దిస్ మెథడ్ ఆప్షనల్లీ కాన్ఫిగర్ అండ్ అటాచ్ ద యూఐ విండో. అంటే మన స్క్రీన్ అనేది ఒక విండో అనమాట. సో ఎప్పుడైతే మనము మన స్క్రీన్కి అటాచ్ చేయాలో సో కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. విల్ కనెక్ట్ అనే మెథడ్ కాల్ అయిపోతుంది అంతే. తర్వాత స్క్రీన్ మీకు ఈ మెథడ్ కాల్ అవుతుందండి. స్క్రీన్ డిడ్ బికమ్ యాక్టివ్ అంటే ఆ లాగిన్ స్క్రీన్ అనేది మనకు కనిపిస్తుంది. స్క్రీన్ డిడ్ బికమ్ యాక్టివ్ అంటే సో అది మనకు ఫోర్గ్రౌండ్లో కనిపించబోతుంది, యాక్టివ్ అయి కనిపించబోతుంది అని. కాల్డ్ వెన్ ద సీన్ హ్యాస్ మూవ్ ఫ్రమ్ ఇన్యాక్టివ్ స్టేట్ టు యాక్టివ్ స్టేట్. ఇవన్నీ నేను మీకు ప్యారలల్గా చూపిస్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే అది ఇంకా బాగుంటుంది. సో ఒక 2 minutes ఉండండి, నేను రన్ చేస్తున్నాను. బ్రేక్ పాయింట్స్ పెట్టాను. ఒక్కొక్క బ్రేక్ పాయింట్ ఎక్కడ కాల్ అవుతుంది అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు చూసారా, అప్లికేషన్ లాంచ్ అయింది. లాంచ్ అవుతూనే ఫస్ట్ ఇది కాల్ అయింది చూడండి. 15 దగ్గర బ్రేక్ పాయింట్ వచ్చి అయింది. అంటే ఇక్కడ సిమ్యులేటర్లో చూస్తే ఇది లాంచింగ్ స్క్రీన్ లాంచ్ అయిపోయిన తర్వాత ఇది కాల్ అయింది నాకు. ఎందుకు కాల్ అయింది? లాగిన్ స్క్రీన్లో నేను డిజైన్ చేసిన యూజర్ నేమ్ పాస్వర్డ్ విత్ ఆప్షన్స్తో కనిపించాలి కాబట్టి సో ఇది కాల్ అయింది. డిడ్ ఫినిష్ లాంచింగ్. సో లాంచింగ్ డిడ్ ఫినిష్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే సీన్ డెలిగేట్లో ఆ విండోని కాల్ చేస్తుంది. ఏ విండో అయితే మనకు చూపించాలి, లాగిన్ విండో చూపించాలి, ఆ విండోకి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వాలి కాబట్టి విల్ కనెక్ట్ అనే డెలిగేట్ మెథడ్ కాల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ కొడుతున్నాను. ఇక్కడ ఏమైంది? సీన్ విల్ ఎంటర్ ఫోర్గ్రౌండ్ అనేది కాల్ అయింది. అంటే ఇంతసేపు స్క్రీన్ మనకు కనపడలేదు. ఇప్పుడు విల్ ఎంటర్ ఫోర్గ్రౌండ్ కాల్ యాజ్ ద సీన్ ట్రాన్సిక్షన్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ టు ద ఫోర్గ్రౌండ్. ఇక్కడ చూస్తే ఇది కాల్డ్ యాజ్ ద స్క్రీన్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ టు ద ఫోర్గ్రౌండ్. ఇంతసేపు బ్యాక్గ్రౌండ్లో ఉండేది ఇప్పుడు ఫోర్గ్రౌండ్కి వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను నెక్స్ట్ కొడుతున్నాను, ఏమవుతుందో చూద్దాం. ఫోర్గ్రౌండ్లోకి వచ్చేసింది బట్ యాక్టివ్గా లేదు. సో ఇక్కడ 29 కాల్ అయింది చూసారా, స్క్రీన్ డిడ్ బికమ్ యాక్టివ్. ఇప్పుడు యాక్టివ్ అవ్వాలన్నమాట. మనకి ఇక్కడ చూస్తే వచ్చేసింది ఫోర్గ్రౌండ్కి, బట్ యాక్టివ్ లేదు. ఇక్కడ ఏమన్నా క్లిక్ చేస్తే క్లిక్ అవ్వదు, ఎందుకు? యాక్టివ్ లేదు. సో కాల్డ్ వెన్ ద సీన్ హ్యాస్ బీన్ మూవ్ ఫ్రమ్ ఇన్యాక్టివ్ స్టేట్ టు యాక్టివ్ స్టేట్. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ కొడుతున్నాను నేను. సో ఇప్పుడు యాక్టివ్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఏదన్నా క్లిక్ చేసినా చూడండి, ఇక్కడ కీబోర్డ్ వచ్చింది. యాక్టివ్ అయింది కాబట్టి కీబోర్డ్ వచ్చింది. అదే అనమాట. సో ఇప్పుడు నేను యాక్టివ్ అయింది కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను? హోమ్ బటన్ నొక్కుతున్నాను. హోమ్ బటన్ నొక్కితే ఏమైంది? స్క్రీన్ విల్ డిజైన్ యాక్టివ్. అంటే ఇప్పుడు మన కీబోర్డ్ వచ్చింది, యాక్టివ్గా ఉన్నది, డిజైన్ యాక్టివ్ అంటే మళ్ళీ ఇన్యాక్టివ్ అయినట్టు. కాల్డ్ వెన్ ద సీన్ విల్ మూవ్ ఫ్రమ్ యాక్టివ్ స్టేట్ టు ఇన్యాక్టివ్ స్టేట్. అంటే మనకు యాక్టివ్గా ఉన్నది. ఇక్కడ నేను హోమ్ బటన్ నొక్కేసా, ఏమైంది? ఇన్యాక్టివ్ అయిపోయి మళ్ళీ చూడండి, ఇక్కడ నెక్స్ట్ కొట్టిన తర్వాత స్క్రీన్ డిడ్ ఎంటర్ బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోయింది. కాల్డ్ యాజ్ అ సీన్ ట్రాన్సిక్షన్ ఫ్రమ్ ఫోర్గ్రౌండ్ టు ది బ్యాక్గ్రౌండ్. అంటే నేను హోమ్ బటన్ నొక్కినప్పుడు 2 డెలిగేట్ మెథడ్స్ కాల్ అయ్యాయి. ఇన్యాక్టివ్ అయిపోయి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోయింది కదా. సో ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తున్నాను చూడండి, బ్యాక్గ్రౌండ్లో ఉంది ఇప్పుడు నాకు ఇది. మళ్ళీ క్లిక్ చేస్తున్నాను బ్యాక్గ్రౌండ్ నుంచి. సో ఇప్పుడు ఏమైంది? స్క్రీన్ విల్ ఎంటర్ ఫోర్గ్రౌండ్లోకి వచ్చి
యాక్టివ్ అవుతుంది, ఇన్యాక్టివ్లో ఉన్నింది కదా, మనం బ్యాక్గ్రౌండ్ పంపించేటప్పుడు డిజైన్ యాక్టివ్ అయ్యి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళింది. ఇప్పుడు ఫోర్గ్రౌండ్కి వచ్చేటప్పుడు ఫోర్గ్రౌండ్కి వచ్చి యాక్టివ్ అవుతుంది అన్నమాట. సో బ్యాక్గ్రౌండ్లో పంపించేటప్పుడైనా, బ్యాక్గ్రౌండ్ నుంచి ఫ్రంట్కి పంపించేటప్పుడైనా, బ్యాక్గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు ఇన్యాక్టివ్కి వెళ్ళి బ్యాక్గ్రౌండ్కి వెళ్తుంది, ఫోర్గ్రౌండ్కి వచ్చేటప్పుడు ఫోర్గ్రౌండ్కి వచ్చి యాక్టివ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ డెలిగేట్ మెథడ్స్ మీకు క్లారిటీ వచ్చాయి కదా. ఇది అయిపోయింది. ఇక్కడ స్క్రీన్ డిస్కనెక్ట్ అనే మెథడ్ ఒకటి కాల్ అవ్వాలి. ఇది అయిపోయింది. ఇది ఎప్పుడు కాల్ అవుతుంది అంటే, ఇప్పుడు చూడండి, ఈ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడ డెలిగేట్ మెథడ్ కాల్ అయింది. బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి కిల్ చేసేసాను నేను. సో ఇక్కడ మళ్ళీ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి కిల్ చేశాను కదా. ఇక్కడ చూడండి, సీన్ డిస్కనెక్ట్ అంటే డిస్కనెక్ట్ అయ్యింది అని, అంటే టర్మినేట్ అయింది అని. బ్యాక్గ్రౌండ్లో కూడా లేదు. కాల్ యాజ్ ఎ సీన్ ఈజ్ బీన్ రిలీజ్డ్ బై ద సిస్టమ్ అంటే ఐఫోన్ సిస్టంలో అసలు నీకు యాపే రన్ అవుతలేదు. సో అప్పుడు ఈ మెథడ్ కాల్ అవుతుంది. తర్వాత ఇక్కడ 28 నేనేమన్నాను, స్క్రీన్ క్లాస్ నుంచి మనకి ఎప్పుడైతే కనెక్షన్ డిస్కనెక్ట్ అవుతాయో అప్పుడు ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఇది యాప్ డెలిగేట్లో క్లాస్. సో ఇప్పుడు మనకు అక్కడ కిల్ అయిపోయింది, దాంతో కనెక్షన్స్ అయిపోయినాయి. అందుకే డిస్కనెక్ట్ అనే స్క్రీన్ సెషన్ ఈ డెలిగేట్ మెథడ్ కాల్ అయిందనమాట మనకి. అది అండి. సో ప్రీవియస్గా ఎలా ఉండేది అంటే ఇవన్నీ ఉండేది కాదు. ఇప్పుడు ఎవరన్నా మీకు ఇంటర్వ్యూయర్ క్వశ్చన్ అడిగితే, టెల్ మీ అబౌట్ ద యాప్ లైఫ్ సైకిల్ అని క్వశ్చన్ అడిగితే మీరు క్లియర్గా ఈ మెథడ్స్ అన్నీ చెప్పాలి. డిడ్ ఫినిష్ లాంచింగ్ విత్ ఆప్షన్స్, ఆ తర్వాత కాన్ఫిగరేషన్ ఫర్ కనెక్షన్స్, ఆ తర్వాత స్క్రీన్ డెలిగేట్లో విల్ కనెక్ట్ టు, మీకు ఇప్పుడు నేను ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో అలా ఇక్కడ విల్ కనెక్ట్ టు, ఆ తర్వాత స్క్రీన్ విల్ ఎంటర్ ఫోర్గ్రౌండ్, స్క్రీన్ బికమ్ యాక్టివ్, ఆ తర్వాత స్క్రీన్ విల్ రిజైన్ యాక్టివ్, స్క్రీన్ డిడ్ ఎంటర్ బ్యాక్గ్రౌండ్, ఆ తర్వాత స్క్రీన్ డిస్కనెక్ట్, ఆ తర్వాత డిడ్ డిస్కార్డ్ స్క్రీన్ సెక్షన్స్. అంటే చూడండి, మొత్తం ఇన్ని డెలిగేట్ మెథడ్స్ కాల్ అయితే యాప్ యొక్క కంప్లీట్ లైఫ్ సైకిల్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. ప్రీవియస్గా ఓల్డ్ వర్షన్స్లో ఎలా ఉండేదంటే డిడ్ ఫినిష్ లాంచింగ్ విత్ ఆప్షన్స్, తర్వాత స్క్రీన్ డిడ్ బికమ్ యాక్టివ్, స్క్రీన్ డిడ్ ఎంటర్ ఫోర్గ్రౌండ్, స్క్రీన్ డిడ్ బికమ్ యాక్టివ్, స్క్రీన్ డిడ్ ఎంటర్ బ్యాక్గ్రౌండ్, స్క్రీన్ డిడ్ బికమ్ ఇన్యాక్టివ్, స్క్రీన్ డిడ్ టర్మినేట్. మెథడ్స్ అయితే ఇవే, కొంచెం అటు ఇటు ఇంప్రాపర్ చెప్పిండొచ్చు, బట్ కానీ ఇలా ఉండేటివి అనమాట. ఇప్పుడు టూ క్లాసెస్ వచ్చినాయి కాబట్టి సో ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇవన్నీ చెప్తేనే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో ఖచ్చితంగా బేసిక్ క్వశ్చన్ ఇది ఖచ్చితంగా అడుగుతారు. సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, యాప్ యొక్క లైఫ్ సైకిల్, యాప్ డెలిగేట్స్ అనేది. అండ్ ఇంకొకటి, ఇక్కడ నేను బ్రేక్ పాయింట్స్ అనేది పెట్టాను కదా. సో మీకు తెలుసు కదా, నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను బ్రేక్ పాయింట్ ఎందుకు అనేది. ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు చెప్తాను చూడండి. సో మనం బ్రేక్ పాయింట్ ఎందుకు యూజ్ చేస్తామంటే డీబగ్గింగ్ కోసం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ ఫంక్షన్లో మనం ఒక కోడ్ రాసి ఉంటాం, ఒక వాల్యూ ప్రింట్ అవ్వాలి మనకు. ఆ వాల్యూ వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది ఏంటి అనేది మనం తెలుసుకోవాలనుకుంటే బ్రేక్ పాయింట్ పెట్టి స్టెప్ బై స్టెప్ డీబగ్ చేసుకుంటూ ఆ వాల్యూ రీడ్ అయిన తర్వాత ఆ వాల్యూ ప్రింట్ వాల్యూ అవుట్పుట్ ఎంత వస్తుందో చూడడం కోసం మనం డీబగ్ పెట్టి చెక్ చేసుకుంటాం అన్నమాట. స్టెప్ బై స్టెప్ రీడ్ అవ్వడం కోసం మాత్రమే మనం డీబగ్ మోడ్ అంటే బ్రేక్ పాయింట్ పెట్టుకొని చెక్ చేసుకుంటాం. అది దానికోసం మనము బ్రేక్ పాయింట్స్ అనేది యూజ్ చేస్తామండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్టయితే ప్లీజ్ ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.